ఒక గురి అనేది కలిగి ఉన్నప్పుడు, ఒక గమ్యం అనేది కలిగి ఉన్నప్పుడు, ఒక గోల్ అనేది మనిషి కలిగి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆ గోల్‌కి రీచ్ అవ్వకుండా, ఆ గమ్యానికి నువ్వు చేరకుండా మధ్యలో వచ్చేటువంటి మనుషులు, మధ్యలో ఎదురవుతున్నటువంటి శోధనలు, ఎదురవుతున్నటువంటి స్థితి, ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైన ఆటంకాన్ని అన్నిటిని నీవు తీసివేసుకోగలగాలి. ఆ చెడు ఆలోచనలు కావచ్చు, నీ శరీరంలో కలిగేటువంటి ఆలోచనలు కావచ్చు, ఇతరుల ద్వారా నీకొచ్చే ప్రేరేపణలు కావచ్చు, నీ స్థితులు ఏదైనప్పటికీ సరే, నీ గురిని నువ్వు చూసినప్పుడు, దేవుని చిత్తాన్నే నీకొక గురిగా నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆ గమ్యాన్ని నేను చేరాలి, ఆయనను సంతోషపరచాలి, నేను వర్ధిల్లాలి, అప్పుడే నా దేవునికి మహిమ. నేను నేను ఎదగాలి, అప్పుడే నా కుటుంబానికి దీవెన. నేను వర్ధిల్లాలి, అప్పుడే నా కుటుంబానికి సమాధానం, సంతోషం అనేది నా కుటుంబంలో ఉంటుంది అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో కలిగి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావో, ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు ప్రయాసపడటానికి, జీవించటానికి అడ్డుగా వచ్చేవి, నిన్ను ఆటంకపరిచేవి, నిన్ను అభ్యంతరపరిచేవి ఏవున్నా సరే వాటిని నువ్వు విడిచిపెట్టగలగాలి. అది వ్యక్తులైనా సరే, అది అడిక్షన్ అయినా సరే, అది వ్యసనమైనా సరే, అది అలవాటైనా సరే, అన్నిటిని నువ్వు విడిచిపెట్టగలిగితేనే కానీ నీ గమ్యానికి, నీ స్థానానికి నువ్వు చేరలేవు. నువ్వు అనుకున్న వాటిని నువ్వు సాధించలేవు. నువ్వు సాధించాలి అంటే, నువ్వు ఫలించాలి అంటే, నీలో ఉన్నటువంటి కలుపు మొక్కల్లాంటి తలంపులు, కలుపు మొక్కల వంటి ఈ యొక్క ముండ్ల పొదల్లాంటి యొక్క స్వభావము, ఆ యొక్క సోమరితనం కావచ్చు, ఇతరులతో ఎక్కువ సమయం గడపడం కావచ్చు, వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడటం, లోకంలో సంతోషం, లోకంలో ఆనందం, వారిని వీరిని చూస్తూ నీ గమ్యాన్ని మర్చిపోయి, నీ గోల్‌ని నువ్వు పక్కన పెట్టి, అలాంటి స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితము, ఎట్లాంటి కూడా ఒక ప్రయోజనకరమైనటువంటి జీవితం అనేది ఇతరులకు కానీ, నీకు కానీ, నీ కుటుంబానికి కానీ పొందుకోలేవు. అయితే వాటిని తీసివేసుకోగలిగిన దినంన మాత్రమే నీవు వర్ధిల్లుతావు, ఫలిస్తావు.